హాయ్ ఫ్రెండ్స్, పాము అంటేనే భయపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి అదే పాము సుమారు 50 అడుగుల పొడవుంటే ఒక భారీ బస్సు కంటే పొడవైన పాము మన ఇండియాలోనే తిరుగుతుందని మీకు తెలుసా? గుజరాత్లోని ఒక లిగ్నైట్ గనిలో బయటపడ్డటువంటి ఈ వాసుకి పాము శరీరం ఇప్పుడు సైన్స్ ప్రపంచాన్ని షాక్ గురి చేస్తోంది. హిందూ పురాణాల్లోని సర్పరాజైన వాసుకి పేరు మీదుగా పిలువబడే ఈ జాయింట్ స్నేక్ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఐఐటి రూర్కీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు దెబజిత్ దత్తా అలాగే సునీల్ బాజ్పై నిర్వహించారు. గుజరాత్లోని కచ్ జిల్లాలో ఉన్నటువంటి పనాంద్రో లిగ్నైట్ గనిలో దొరికినటువంటి శిలాజాలపై వీరు అధ్యయనం చేశారు. వీరి పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ పాము ఎప్పటిది? సుమారు 4.7 కోట్ల ఏళ్ల క్రితం, అంటే భూమిపై డైనోసార్లు అంతమైనటువంటి తర్వాత ఇయోసిన్ అనే కాలంలో ఈ పాము నివసించేది. లిగ్నైట్ గనిలో తవ్వకాలు జరుపుతుండగా 27 వెన్నుపూస ఎముకలు దొరికాయి. ఇవి చాలా వరకు పదిలంగా ఉండడంతో ఆ పాము రూపాన్ని, బరువును కూడా అంచనా వేయడం శాస్త్రవేత్తలకు సులభమైంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ వాసుకి ఇండికస్ పాము పొడవు 11 నుండి 15 మీటర్లు, అంటే సుమారు 36 నుండి 50 అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా భావిస్తున్నటువంటి కొలంబియాకు చెందిన టైటానోబాకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. ఈ పాము శరీరం ఒక స్తంభంలా లావుగా ఉండేదని, ఇది అత్యంత భయంకరమైన వేటగాన్ని ఎముకల సైజ్ బట్టి తేల్చారు. మరి అంత భారీ పాము ఎలా వేటాడేది? దానికి భారీ శరీరం వల్ల ఇది చాలా నెమ్మదిగా కదిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇప్పటి కొండ చిలువలు లేదా అనకొండలలాగే ఒక చోట పొంచి ఉండి వేటాడేది. శత్రువును పట్టుకున్నాక తన భారీ శరీరంతో గట్టిగా చుట్టేసి ఎముకలను పిండి చేసి మింగేసేదని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఇన్నాళ్ళు ఇలాంటి భారీ పాములు ఆఫ్రికా లేదా దక్షిణ అమెరికాలో పుట్టాయని అనుకునేవారు. కానీ వాసుకి ఇండికస్ ఆధారాల ప్రకారం ఈ మర్సోయిడే అనే పాముల జాతికి భారతదేశమే పుట్టినిలు అని, ఇక్కడ నుండి అవి ఆఫ్రికా, యూరప్ ఖండాలకు వ్యాపించాయని శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలను తెర మీదకి తీసుకొచ్చారు. చూసారుగా, పురాణాల్లో విన్నటువంటి పాములే నిజంగా మన దేశంలో తిరిగాయడానికి ఈ వాసుకి పాము నిజమే నిదర్శనం. ఈ సరికొత్త పాలియోటాలజీ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మరిన్ని అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.